హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. అందరికీ ముందుగా విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ పూజ యాజ్ యూజువల్ చేసుకుంటాం కదా. ఆ తర్వాత డే అంతా ఎలా జరిగింది, విధుతో ఎలా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నామో వ్లాగ్ రికార్డ్ చేసా, చూద్దాం. పచ్చడి చేయడం స్టార్ట్ చేస్తున్నాం ఉగాది రోజు. మేము ఇది థర్డ్ టైం పచ్చడి చేసుకోవడం కొత్త ఇంట్లో. థర్డ్ టైం. ఫస్ట్ చింతపండు నీళ్ళు కుండలు వేసుకోవాలి. వీధో ఆడుకుంటున్నాడు ఇక్కడ మంచిగా, మాకు ఏమి ఇబ్బంది పెట్టట్లేదు వాడు. నెక్స్ట్ బెల్లం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు ఫర్ ఏమంటారు వగరు, వేపపు, కారం, ఉప్పు అన్నీ మిక్స్ చేసుకుంటే మన పచ్చడి రెడీ. రెడీ అవుతుండు బీపేట్కి వెళ్ళడానికి. ఉగాది థీమ్ స్పెషల్. బీపేట్ ఈరోజే ఫస్ట్ డేనా విధు బీపేట్ విజిట్? ఉగాదికి పోతున్నాడు వాళ్ళ ఊరికి. విధు వాళ్ళ ఊరికి. మాది కామారెడ్డి. నేను కామారెడ్డికి వచ్చిన పెళ్ళి వేసుకొని. బీపేట్కి ఇప్పుడే స్టార్ట్ అయినాం. ఈవినింగ్ 4-4:30కి అక్కడ బండ్లు తిరుగుతాయి గుడి దగ్గర. అక్కడ టైంకి అందుతామా లేదా చూడాలి. అంతా రికార్డ్ చేస్తా, మళ్ళీ చూద్దాం. ఉగాది రోజు జనరల్గా అక్కడ ప్రాసెస్ ఏముంటుందంటే, ఎడ్ల బండ్లన్నీ ఊర్లో ఒక మెయిన్ కుమ్మరిగడ్డ అని చెప్పేసి ఒక ఏరియా ఉంటుంది. అక్కడ అన్ని ఎడ్ల బండ్లన్నీ ఒక దగ్గర జమ అయ్యి అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అలాంగ్ విత్ బోనాలు, ఊళ్ళో అందరూ బోనాలు చేస్తారు. ఎవరిష్టం ఉన్న వాళ్ళు అందరూ కలిసి బోనాలు చేసి, బోనాలు అండ్ ఎడ్ల బండ్లు టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర ఒక 5 రౌండ్స్ వేస్తాయి. తర్వాత అక్కడ నుంచి డిస్పర్స్ అయిపోతాయి. పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉగాది అంటే జస్ట్ పచ్చడి తాగి పోలేలు తినేయడమే ఉగాది. పెళ్ళి తర్వాతనే తెలిసింది నాకు ఇట్లా ఊర్లలో ఇట్లా సెలబ్రేషన్స్ ఉంటాయని. టెంపుల్ దగ్గరకని స్టార్ట్ అయ్యి వెళ్తుంటే మధ్యలోనే బోనాలు ఎదురయ్యాయి మాకు కూడా. బోనాలతో పాటు మేము కూడా టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం. టెంపుల్ దగ్గర పెద్ద ఎడ్ల బండ్లతో పాటు చిన్న కొలారి బండ్లను కూడా చిన్నపిల్లలు తీసుకొని వస్తారు. అవి దేవుడికి పెద్ద బండ్ల కంటే చిన్న బండ్లు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసి అంటారు. ఇంకా గుడి దగ్గర మేమంతా ఫ్యామిలీ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. మా మరిది కొడుకు ఇంకా విధు ఆడుకుంటున్నారు. మరిది కొడుకు అయితే వాడు విధుని చూసి ఫుల్గా ఎగ్జైట్ అయ్యి
నుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బీబీపేట పిఎస్ అండ్ సిఐ గారు దగ్గరుండి పర్యవేక్షించి ఎటువంటి చిన్న ఇబ్బందులు కూడా జరగకుండా గ్రామానికి విచ్చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.